జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఫస్ట్ లేడీస్ వంటలు నేర్చుకోండి. ఆడవాళ్ళని ప్రేమించకపోతే చంపేస్తున్నారు. లేదు అంటే పెళ్ళైన తర్వాత కట్నం తేలదని చంపేస్తున్నారు. కూతుర్ని కొడుకుల్ని కంట్రోల్డ్గా ఉండండి, పద్ధతిగా పెరగండి అంటే చంపేస్తున్నారు. కానీ వంట రాదన్నా కూడా చంపేయటం నేనైతే ఇప్పుడే విన్నాను. దయచేసి అందరం వంటలు నేర్చుకుందాం. ఎంత పరువు తక్కువ తెలుసా? చనిపోయేటప్పుడు కూడా చాలా డిగ్నిటీగా చచ్చిపోవాలండి. జోక్ కాదు. ఆవిడ చనిపోయిన దానికి నేను నవ్వటం, వెటకారంగా మాట్లాడటం కాదు. చావు కూడా ఎలా ఉండాలంటే ఒక రాజసంగా ఉండాలి. లేడీస్ని బ్లేమ్ చేసే విధంగా చావులు ఉంటున్నాయి. అవి నాకు నచ్చట్లేదు. కర్ణాటకలో ఒక ఆయన భార్య వంట చేస్తే ఆ వంట బాగా చేయటం చేత కావట్లేదు భార్యకని కొబ్బరి తురిమే చెక్క ఉంటుంది కదా, దాంతో తలకాయ మీద కొట్టి చంపేసేట. అందుకే లేడీస్ భర్తలకి అన్నం పెట్టేటప్పుడు దయచేసి చుట్టుపక్కల ఏమీ లేకుండా చూసుకుని అన్నం పెట్టి సేఫ్గా ఉన్న పారిపోవడానికి వీలుగా ఉన్న ప్లేస్లో నుంచోండి. ఆవిడ హత్యని నేను ఎగతాళి చేయటలా. మనం ఆత్మరక్షణ కల్పించుకోండి, పారిపోవడానికి ఈజీగా ఉన్న చోట ఉండండి. అంతేగాని ఆ ఉప్పు తక్కువ వేసి అతనే సర్దుకుంటాడులే, కారం తక్కువ వేసి ఇప్పుడు ఏం పోయిందిలే అని ఎప్పుడులాగా ఈజీగా తీసుకోమాకండి. ఇట్లాంటివి చూసి ఎవరికైనా ప్రేరేపం కలిగి ఒక నెలంతా చూడండి ప్రేమ అనుమాదాలు రెచ్చిపోతారు. ఒక నెలంతా పరువు హత్యలు జరుగుతాయి, ఒక నెలంతా లేదంటే ఆత్మహత్యలు జరుగుతాయి. ఎప్పుడు భార్యలు వంట చేయడం రాదని మొదలు పెట్టారనుకోండి మగవాళ్ళు చంపడం చాలా దారుణంగా ఉంటుంది. నాకైతే వంట కూడా రాదు. మీ ఇష్టం, మరి మీరందరూ కూడా దాక్కోండి ఎక్కడన్నా.